కోహ్లీ అన్న, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, చేస్తావా అన్న? దానికంత డౌట్ ఎందుకురా? కోహ్లీ అంటే హెల్ప్, హెల్ప్ అంటే కోహ్లీ. ఒక ఐపీఎల్ కప్పు తప్ప ఏదైనా అడుగు, అది మనకు అందని ద్రాక్ష పండేలే అన్న. పోయి పోయి అదెందుకు అడుగుతా? అది కాకుంటే మరి నీకేం కావాలరా? తొందరగా అడుగు. అడిగాక చెయ్యను, నా వల్ల కాదు అని తప్పించుకోకూడదు. నా మ్యాచ్ ఫీజుతో సహా నువ్వేం అడిగినా ఇచ్చేస్తా. నస పెట్టకుండా తొందరగా అడిగి చావు. ఫస్ట్ మ్యాచ్ మనకు కేకేఆర్తో ఉంది కదా, ఆ ఒక్క మ్యాచ్కు నువ్వు కెప్టెన్సీ చేస్తావేమోనని. ఏంటి నీ బదులు నేను కెప్టెన్సీ చెయ్యాలా? కెప్టెన్సీ ఏమన్నా లాలిపప్ అనుకున్నావరా? ఎవడు పడితే వాడు చప్పరించడానికి. అది బాధ్యతరా, ఎవడిది వాడే మోసుకోవాలి. ఏందన్నా నువ్వు టీంలో సీనియర్ ప్లేయర్వి, టీమిండియాలో రికార్డుల కింగువి, ఈ మాత్రం కెప్టెన్సీ చేయలేవా? నీ పొగడ్తలకు పొంగిపోయి ఓకే చెప్పడానికి నేను ఆటలో అరటిపండును కాదు. ఇలాంటి పొగడ్తలు నేను చెడ్డీ వేసుకున్నప్పటి నుంచి వింటున్నా. ఒక్క మ్యాచే కదన్నా. ఆ ఒక్క మ్యాచ్ ఎందుకురా? అంటే లాస్ట్ సీజన్ కప్పు కొట్టిన టీం కదన్నా కేకేఆర్. వాళ్ళతో కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్ అంటే కాస్త గుండెల్లో గూడ్స్ రైలు రై రై అని పోతున్నట్టుంది. ఓరిని అదా నీ భయం. అప్పుడు కేకేఆర్ వేరు, ఇప్పుడు కేకేఆర్ వేరు. మెగా యాక్షన్ తర్వాత కేకేఆర్ అంతా డొల్ల టీం అయిపోయిందిరా. ఎవరిది కోహ్లీ డొల్ల టీము? 3 కప్పులు కొట్టిన మాదా? అసలు కప్పు వాసన కూడా తెలియంది మీద. ఒరే రహానే, అనవసరంగా కప్పు టాపిక్ తీయద్దు. నాకు తిక్క రేగిందనుకో. రేగితే ఏంటంట? డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇక్కడ తిక్కలకు తిమ్మిర్లకు భయపడే బ్యాచ్ కాదు. చూసావా కోహ్లీ అన్న వాళ్ళ కాన్ఫిడెన్స్? అందుకే నాకు దడ పుడుతుంది. ఆ రహానే గాని చూడరా, వాడు చాలా కాలం తర్వాత, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే భూమి పుట్టినప్పుడు పుట్టాడు. ఆ తర్వాత కెప్టెన్సీ చేస్తున్నాడు. మరి నీకేం పోయే కాలం రా, ఇలా వణికిపోతున్నావు? అదంతా కప్పులతో వచ్చిన కాన్ఫిడెన్స్ అన్నా. మనకేముంది? మన చేతిలో బ్యాట్ తప్ప కప్పును ఎప్పుడైనా తాకామా? ఓస్ అదాని బాధ. రేపు ఓపెనింగ్ సెరమోనీలో కప్పును తాకడం కాదు, గట్టిగా హక్ చేసుకొని ముద్దు కూడా పెట్టుకో, కాన్ఫిడెన్స్ తెచ్చుకో. అదే కప్పును మళ్ళీ ఫైనల్లో ముద్దాడదాం. ఏంది కోహ్లీ ఇది? పిల్లలకు క్రికెట్ పాఠాలు చెప్పమంటే హగ్గులు ముద్దులు అని పిల్లలను పాడు చేస్తావా ఏంది? ప్రతిసారి మా మధ్యలో నీ ఎంట్రీ ఏంట్రా? ఫస్ట్ మ్యాచ్ మనకే కదా, కొంచెం దమ్కి ఇచ్చి రమ్మని మా వాళ్ళు పంపించారు. నా మీదకు పంపించిన కొమ్ములు మొలిచింది ఎవడికి రా మీ టీంలో? నేనే కోహ్లీ అన్నా. నువ్వరా రింకు? పోయినసారి నా బ్యాట్ కోసం గ్రౌండ్లో అన్నా అన్నా అంటూ నా చుట్టూ తిరిగినావు. ఇప్పుడేంట్రా నా మీదకే మీ కెప్టెన్ పోసిగలుపుతున్నావు? పాపం మా కెప్టెన్ను ఇప్పటికీ చీఫ్ కెప్టెన్ అని అందరూ ట్రోల్ చేస్తున్నారన్నా. అవన్నీ చూసి ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్తాడో అని కొంచెం కసి పెంచి మా మీదకి ఉసిగొలిపావు, అంతేనా? అంతే అన్నా. ఏంటి కోహ్లీ, ఏంది పంచాయతీ? స్వింగ్ కింగు నేను టీంలోకి వచ్చాక ఇంకా ఇలాంటి ఉప్పర్ మీటింగ్లు పెట్టకూడదు. అబ్బా చాలా కాలమైంది. ఈసారి భువి అన్న మీద ట్రై చెయ్యాలి. ఏంట్రా నా పేరు తీస్తున్నావు? అది కాక ట్రై చేయాలంటున్నావు ఏంటి అసలు? ఏం లేదన్నా, మీ టీంలో ఒకడు ఉన్నాడు కదా యష్ దయ్యాల్ అని, వాడి బౌలింగ్లో ఒక్కసారి 5 సిక్స్లు కొట్టానన్నా. వాడు అప్పుడు మీ టీం కాదులే. సో ఈసారి నీ బౌలింగ్లో ట్రై చేయాలనుందన్నా. ఒరే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నీ ముందు ఎవడున్నాడో అర్థమవుతుందా? కళ్ళు కనిపిస్తున్నాయి లేదా నీకు? బాగా కనిపిస్తుంది. నీ కటౌట్ మొత్తం కనిపిస్తోంది, నీ చేతిలో బాల్ కనిపిస్తోంది. నువ్వు దాన్ని స్వింగ్ చేయగలవని తెలుసు, కానీ ఆ స్వింగుని నా బ్యాట్ స్వింగ్తో కవర్ చేస్తే అన్ని సిక్స్లు. ఒరే రింకు, చాలా ఎక్కువైపోయింది. సీనియర్స్ అని కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు నువ్వు. ఆటలో అడుగు పెట్టాక సీనియర్స్ ఏంటి జూనియర్స్ ఏంటన్నా? నువ్వు సీనియర్స్ వాళ్ళు బౌలింగ్ చేస్తే స్లోగా బ్యాటింగ్ చేస్తావా? నీలాగే నేను. అంటే మమ్మల్ని ఎదగనివ్వరా? తొక్కేస్తారా ఏంటి కోహ్లీ? వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే వాడు లాజిక్ తో కొడుతున్నాడు. భువి నేనేం మాట్లాడలేకపోతున్నా. ఒరే రింకు, నువ్వు భువి బౌలింగ్ లో కొడతావేమో, నా బౌలింగ్ లో కొట్టలేవు. నీ వికెట్ తీసేస్తా. భువి అన్న స్లో వేస్తాడు, కొంచెం గట్టిగా కొట్టాలి. నువ్వు ఎలాగో ఫాస్ట్ వేస్తావు కదా, అలా టచ్ చేస్తా, బాలు ఉరుక్కుంటూ వెళ్ళి స్టాండ్స్ లో పడుతుంది. అది రింకు, నువ్వు అలా కొడుతూ ఉండు, నేను వాళ్ళని కొట్టకుండా ఆపుతూ ఉంటా. హలో, ఫాస్ట్ బౌలర్స్ డిస్కషన్ అని చెప్పి మధ్యలో ఎంటర్ కాలేదు. వరుణ్ చక్రవర్తి, నువ్వు స్పిన్ బౌలింగ్ అది వేసేది, నేను ఎట్లా కొడతాను తెలుసా? రింకుగాడు ఎన్ని సిక్స్లు కొడితే దానికన్నా ఒక 6 ఎక్కువ కొడతా. అబ్బా నా బౌలింగ్లో 6లా? ఛాంపియన్స్ ట్రోఫీలో పోయి ఆపోజిట్ ఆడిన వాళ్ళని అడుగు, నేనేంటో నా పవర్ ఏంటో తెలుస్తుంది. వరుణ్ చక్రవర్తి ఈ పేరు చెప్తేనే కొన్ని బ్యాచ్లకు తడిసిపోతుంది తెలుసా? అయినా ఎవర్రా స్పిన్ బౌలర్స్ని కొట్టేది ఇక్కడ? రేపు బౌలింగ్ చేస్తాం, 8 ఓవర్లు బౌలింగ్ చేస్తాం, చూస్తాం. ఎవడు కొడితే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. నేను కొడతా. ఒరే వీనికి ఎవరైనా చెప్పండి రా, మనందరం ఒకే టీం అని. నేను మాట్లాడుతుంది ఆపోజిట్ టీంతో అని. అయ్యో నరేనన్నా, నేను చెప్పింది కూడా ఆపోజిట్ టీం వాళ్ళని కొడతా అని. చూడు రసలన్నా, నువ్వు కొట్టాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ మా మీద కొట్టాలనుకుంటే మాత్రం చచ్చిపోతావు.
వీడంటే బెదిరిస్తున్నాడు, చంపేస్తా అంటున్నాడు. ఇది క్రికెట్ మ్యాచ్ అనుకున్నాడా, రెజ్లింగ్ మ్యాచ్ అనుకున్నాడా? అంటే మా వాడు ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యాడు కదా, కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏం పట్టించుకోకండి. అయినా ఈ వార్నింగ్లు ఇవన్నీ కామనే కదా మీకు మాకు. మ్యాచ్లో రేపు చూసుకుందాం ఏదన్నా ఉంటే.